మావోయిస్ట్ అగ్రనేత ఎన్కౌంటర్ కాల్పుల్లో కేంద్ర కమిటీ సభ్యుడు అనల్దా మృతి. ఆయనపై రూపాయలు 2.35 కోట్ల రివార్డు. మరో 14 మంది నక్సలైట్ల మరణం. జార్ఖండ్ సరండా అడవుల్లో భారీ ఆపరేషన్, భారీగా పేలుడు పదార్థాలు స్వాధీనం. ఎన్కౌంటర్ ఇంకా కొనసాగుతోంది. కొల్హాన్ డివిజన్ డిఐజీ అనురంజన్ వెల్లడించారని చెప్తా ఉన్నారు. జార్ఖండ్లో పశ్చిమ సింగ్బామ్ జిల్లా సరండా అడవుల్లో గురువారం భారీ ఎన్కౌంటర్లు జరిగాయి. ఇందులో 15 మంది మావోయిస్టులు మృతి చెందారు. వారిలో మావోయిస్టు పార్టీ కీలక నేతలు, కేంద్ర కమిటీ సభ్యులు పటిరామ్ మర్గి అలియాస్ అనల్దా ఉన్నారు. అనల్దాపై రూపాయలు 2,35,00,000 రివార్డు ఉన్నది. ఈ రూపాయలు 50 లక్షల రివార్డును నక్సలైట్ నేత సైతం మృతుల్లో ఉన్నట్టు తెలుస్తుంది. ఘటన ప్రాంతంలో భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాలు, నిత్యావసర సామాగ్రి స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు వెల్లడించారు. దట్టమైన సరండా అడవుల్లో ఎన్కౌంటర్ చోటు చేసుకోవడంలో కొందరు నక్సలైట్లు ఎన్కౌంటర్ నుంచి తప్పించుకోగలిగారని, వారి కోసం గాలింపు కొనసాగుతుందని తెలిపారు. జార్ఖండ్లో సరండా కుహల్ ఏరియాలో మావోయిస్టులకు కంచుకోట వంటి రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలన్నిటిలో మావోయిస్టుల ఉనికి దాదాపు కనుమరుగైందని పోలీసులు భావిస్తున్నారు. ఇప్పుడు పూర్తిగా ఫోకస్ సరండా కోహన్ ఏరియాలపై కేంద్రీకరించినట్లు తెలుస్తుంది. మావోయిస్టు అగ్రనేత కోసం 2022 నవంబర్ నుంచే ఈ రెండు ప్రాంతాల్లో భద్రతా బలగాలు జాయింట్ ఆపరేషన్ మొదలుపెట్టడం గమనార్హం. పక్కా సమాచారంతోనే వాళ్ళు వెళ్ళిరని చెప్తా ఉన్నారు. మావోయిస్టు నాయకులు ఒక్కరొక్కరిగా నేల కొరుకుతూ ఉన్నారు. మరికొంతమంది సరెండర్ అవుతూ ఉన్నారు, లొంగిపోతూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ వాళ్ళ చావు చాలా బాధాకరం. నిస్వార్థంతో ప్రజల కోసం, ప్రజల క్షేమం కోసం, అడవుల కోసం, అడవి ఖనిజాల కోసం, దేశం కోసం, దేశ సంపద కోసం పాటుపడ్డ నాయకులు ఇలా నేల కొరుగుతూ ఉన్నారు. మావోయిస్టుల మీద గతంలో ఒక పాట ఉంటుండే. అంటే మావోయిస్టులు దేనికోసం వచ్చిర్రు అని చెప్పేసి అన్న దానిలో ఆ పాట, పేరు కోసం వచ్చిర్రు అందున అయ్యా అవ్వ పెట్టిన పేరు చెప్పురు, ఆసి కొరకు వచ్చిర్రు అందుమా జబ్బన సద్ది మూట కూడా ఉండదు. భూమిని వంచి రైతన్న కంట్లో సంతోషం చూసి రైతన్నను అడగకుండా మొక్కజొన్న కూడా కొయ్యాడు ఆ మావోయిస్టు. రైతన్నను అడగకుండా ఆ సేనులో హక్కు ఉంటుంది వాళ్ళకు కూడా, అరే నేనే వంచిన భూమి కదా అన్న హక్కు చూపించకుండా రైతన్న ఒక మొక్కజొన్న కంకి ఇరుచుకుందునా అని చెప్పేసి అడిగి ఆయన అనుమతి తీసుకొని ఆయన మాట తర్వాత, ఆయన పేరు తర్వాత ఒక మాట చెప్పిన తర్వాతనే అందులో కంకి బుట్టలు ఇచ్చేటువంటి నైజం కలిగినటువంటి వ్యక్తులు మావోయిస్టులు. ఈరోజు ఒక్కరొక్కరుగా నేల కొరుగుతూ ఉన్నారు. వాళ్ళ ఆశయాలు సమాధి కాకుండా కాపాడాల్సిన బాధ్యత సమాజానికి ఉంది. ఇలా అడవిలో ఉండి ఏం సాధించలేరు, అది అవునన్నా కాదన్నా వాస్తవం. సమాజంలో ఉన్నాం, ప్రశ్నించాలి, మాట్లాడాలి. రాజ్యాంగం మనకు కల్పించిన హక్కులను మనం కాపాడుకోవాలి. షెడ్యూల్ 5లో ఉన్నటువంటి ఆదివాసులను కాపాడాలి, అడవులను కాపాడాలి, అడవిలో ఉన్నటువంటి సంపదను కాపాడాలి. అందరూ మౌనంగా ఉంటే మాట్లాడే వాళ్ళు ఎవరు? ఇలా వాళ్ళని చంపుతూ ఉన్నారు కదా, మా దాకా రాలేదు కదా అని చెప్పేసి మీరు అనుకుంటా ఉన్నారు. రేపు మీ దాకా వచ్చినప్పుడు కూడా ఇంకొకరు కూడా అదే ప్రయత్నం చేస్తారు. మాట్లాడాలి, నోరు విప్పాలి, గొంతు విప్పాలి. చనిపోయినటువంటి వాళ్ళకు నివాళులు అర్పిద్దాం. బతుకున్న వాళ్ళు సమాజంలోకి రండి, ఇక్కడే పోరాడదాం, ఇక్కడే కట్లాడదాం, ఇక్కడే రాజకీయ నిర్మాణాన్ని నూతన రాజకీయ నిర్మాణం చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. నూతనంగా అడుగులు వేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఈ సమాజంలో రాజకీయానికి దొంగ నేతల మధ్యలో నగ్గిపోతున్నటువంటి అధికారులు, దొంగ నేతల మధ్యలో నగ్గిపోతున్నటువంటి ప్రజలను రక్షించాల్సిన బాధ్యత మీ పైన ఉంది. తుపాకీ గొట్టం నుండే రాజ్యం సాధించవచ్చు అన్నది గతంలో, ఓటు నుండే రాజ్యం సాధించవచ్చు అన్నది ప్రస్తుతం. సరే, మీ వల్ల నష్టం జరిగిందా, లాభం జరిగిందా అంటే మీ వల్ల లబ్ధి పొందిన గ్రామాలకు తెలుసు. మీ అడుగులు పడ్డ ప్రతి చోట ఇలా పంటలు పసిడి సిరులై పండుతూ ఉంటే దాన్ని తింటూ ఉన్నటువంటి వ్యక్తులు ఏ రోజు మీ త్యాగాలను, మీ కష్టాన్ని, మీ సేవలను ఈ సమాజం మర్చిపోదు. సో మేము పదే కోరుకుంటా ఉన్నాం, ఈ కాల్పుల్లో చావకండి. మీ నెత్తులపైన ఉన్నటువంటి కోట్లే మీ పనితనానికి నిదర్శనం. మీరు లొంగిపోతే ఏమనుకుంటుందో సమాజం,
విప్లవ అడుగుల్లోనే మేము మరణిస్తాం, మా చావు పైన మా శవం పైన ఎర్ర జెండానే కప్పాలి అని చెప్పేసి మీరు భావిస్తూ ఉన్నారు. అది మేము తప్పు పట్టట్లేదు, కానీ ఇప్పుడున్న సమయంలో అది సరైనది కాదు. కాలం మారింది, టెక్నాలజీ మారింది, యుగం మారింది, మనం కూడా మారదాం, ఇక్కడికి రండి అని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఎందుకంటే మీరు చనిపోతూ ఉంటే అటు కక్కలేక ఇటు మింగలేక మాట్లాడితే ఎన్ఐఏ అరెస్టులు, మాట్లాడితే ఈ రాజ్యం ఏమంటా ఉందంటే వీడు కూడా అర్బన్ నక్సలైట్ అంటా ఉంది. మీరు మీ సావులు చూసినా మాకు మాట్లాడాలి, రాయాలి, చెప్పాలి అని చెప్పేసి ఉన్నప్పటికీ నిర్బంధాలు. ఇలా ప్రజా సంఘాలు మౌనం ఎందుకున్నాయని చెప్పేసి అంటే వాళ్ళు కూడా ఈ రాజ్యానికి భయపడ్డరు, ఈ రాజ్యం చేస్తున్నటువంటి హింసలకు భయపడతా ఉన్నారు, గోసలకు భయపడతా ఉన్నారు. అందుకే మేమేమంటా ఉన్నాం, మీకోసం మాట్లాడే వాళ్ళు కూడా వస్తూ ఉన్నారు, ఇక్కడ సమాజంలో బతకలేకపోతూ ఉన్నారు. అందుకే మీరు రండి, మీరు లొంగిపోండి, మీరు ప్రజాక్షేత్రంలోకి రండి, ప్రజల మధ్యలో నిలవండి, ప్రజల కోసం కొట్లాడండి. రాజకీయం ఇప్పుడు వచ్చే యువత కూడా ఎంతో కొంత చైతన్యం అవుతూ ఉంది. కొంత యువత చెడు మార్గాలు పడుతూ ఉంటే కొంత యువత మంచి మార్గంలో నడుస్తూ ఉంది. ఆ యువతను మార్చండి, చెడు మార్గంలో వెళ్తున్నటువంటి యువతను మార్చే ప్రయత్నం చేయండి. కలిసికట్టుగా పనిచేద్దాం, కలిసి నడుద్దాం, అడుగులు వేద్దాం, అడవి బాట విడవండి. అడవిని కాపాడుకోవడానికి అడవిలో ఉండాల్సిన అవసరం లేదు. సమాజంలో ఉంటూ ఇవాళ కోర్టులు ఉన్నాయి, ఇవాళ సుప్రీంకోర్టు, హైకోర్టులు, ప్రభుత్వాలు ఉన్నాయి, ఖచ్చితంగా ప్రజా కోర్టులు ఉన్నాయి, ప్రజాక్షేత్రం ఉంది, ప్రజలన్నీ గమనిస్తారు, వాస్తవాలు తెలుసుకుంటారు. మీరు ఖచ్చితంగా బయటకు రండి, 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 అంతే. ఇన్నిసార్లు పిలుస్తూ ఉన్నాం. అక్కడ మీ తలలకు రివార్డులు ప్రకటించి మిమ్మల్ని చంపుతూ ఉంటే మీ సావులను చూసిన మా కళ్ళకు నీళ్ళు వస్తూ ఉన్నాయి, చెమ్మగిలుతూ ఉన్నాయి. మీరు సావకండి, మీ సావుకు ఒక అర్థం ఉండాలి, సమాజానికి ఉపయోగం ఉండాలని చెప్పేసి కోరుతున్నా ఉన్నా. అడవిలో ఉన్న ఉపయోగం వేరు, సమాజంలో ఉండే ఉపయోగం వేరు, ప్రస్తుత కాలానికి. సో ఇది పరిస్థితి. మావోయిస్టులను ఒక్కరొక్కరిగా చంపుతూ ఉన్నారు. వాళ్ళ సావును ఖచ్చితంగా సమాజంలో ఉన్న వాళ్ళంతా కూడా ఒక అర్థవంతంగా తీసుకోవాలి. సరే వాళ్ళు చేస్తూ ఉన్నారు, వాళ్ళు వాళ్ళని రాజ్యం కుట్ర కట్టిందని చెప్పేసి అంటే రాజే తలుచుకున్నా అంటే దేనికి కరువు ఉంటుంది? రాజు తలుచుకుంటే అన్నానికి కరువ అన్నట్టు సావులకు కూడా కరువు ఉండదు. సమాచారంతోనే జరిగినట్టు తెలుస్తోంది. అనల్దా వంటి అగ్రనేతలు సరండ అడవుల్లో ఉంటున్న నిఘా వర్గాలు తెలిపిన పక్కా సమాచారంతో సిఆర్పిఎఫ్కు చెందిన కోబ్రా బలగాలు, జార్ఖండ్ జగ్వార్లు, పోలీసులు ఉమ్మడిగా ఈ ఆపరేషన్ మొదలుపెట్టారు. ముందుగా సమీప ప్రాంతాల్లో కార్డాన్ సెర్చ్ చేపట్టి అడవిలోకి లోతుగా వెళ్లారు. అదే సమయంలో మావోయిస్టులు కాల్పులు జరిపినట్లు పోలీసుల వర్గాలు తెలిపారు. దీంతో పోలీసులు సైతం ఎదురు కాల్పులు జరిపినట్లు పేర్కొన్నారు. గురువారం ఉదయం 6 గంటలకు ఎన్కౌంటర్లు మొదలైందని జార్ఖండ్ పోలీసులు హెడ్ క్వార్టర్ అధికారికంగా వెల్లడించింది. ఎన్కౌంటర్ ఇంకా కొనసాగుతుందని, సెర్చ్ ఆపరేషన్ 15 మంది మావోయిస్టుల మృతదేహాలు, భారీగా పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నట్టు తెలిపింది. ఇందులో టాప్ మోస్ట్ నేత, పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అనల్దా అలియాస్ పటీరామ్ మార్గిపై రూపాయల కోటి రివార్డు ఉన్నట్టు వివరించింది. ఎన్కౌంటర్ ఇంకా కొనసాగుతున్నట్లు కోహాల్ డివిజన్ డిఐజీ అనురంజన్ కిస్పోటా తెలిపారని చెప్పి చూస్తూ ఉన్నాం. నేనేమంటా ఉన్నా, సరే ఎన్కౌంటర్లు చేస్తూ ఉన్నారు, ఎన్కౌంటర్లు ఏ రకంగా చేయాలి? మోకాళ్ళకు కింది భాగంలో కాల్చాలి. ఇప్పటి వరకు ఒక్కరికి కూడా మోకాళ్ళ కింది భాగంలో కాల్చి పట్టుకున్నటువంటి దాఖలా లేదు. కాల్పులు జరిపిరని చెప్పి చెప్తా ఉన్నారు. మరి ఆ కాల్పుల్లో ఎదురుగా ఉన్నటువంటి వాళ్ళకి ఒక బుల్లెట్ అన్నది తగులుతుంది కదా. ఎవ్వరికి ఎట్లాంటి ఇబ్బంది కాకుండా ఈ కాల్పులు ఎట్లా జరుగుతూ ఉన్నాయి, వీళ్ళే మాత్రమే ఎట్లా చచ్చిపోతూ ఉన్నారో ఆలోచించాలి. అందులో ఉన్నటువంటి ఈ వర్గాలకు సంబంధించిన బిడ్డలు కూడా ఉంటారు, ఆ కోబ్రాలు కావచ్చు, వీళ్ళు కూడా వాస్తవాలను బయట సమాజానికి చూపిర్రి. సరే ఏమైనప్పటికీ ఎన్కౌంటర్లు అయితే ఉన్నాయి. ఇక మీరు నిర్ణయం తీసుకుర్రు, అది ఎట్టకేలా కొనసాగుతుంది. ఇక దాంట్లో భాగంగా 2026 అని చెప్పేసి జనవరి 26 నాడు ఇక్కడ భారీ పేలుళ్లకు మానవ బాంబులను తయారు చేసుకొని ఉన్నాయి కొన్ని ఉగ్రవాద సంస్థలు అని చెప్పి చెప్తా ఉన్నారు. ఇక మీరు మొత్తం మావోయిస్టులనే ఉగ్రవాదులాగా చూస్తూ ఉన్నారు, ఉగ్రవాదులను ఉట్టి మనుషులాగా చూస్తూ ఉన్నారు. ఉగ్రవాదులను పట్టుకోవాలి, వాళ్ళను హతం చేయాలి, ఈ దేశంలో శాంతిని నెలకొల్పాలని చెప్పేసి నేను కూడా కోరుకుంటా ఉన్నాను. ఆదివాసీకి చెందిన కీలక నేత అనల్దా జార్ఖండ్లోని గిరిదాహ్ జిల్లా
పిర్తానంద్కు చెందిన అనల్దా 1987 నుంచి మావోయిస్టు పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. ఆదివాసీ కమ్యూనిటీ నుంచి పార్టీలోకి వచ్చి అగ్రస్థానానికి చేరుకున్న కొద్ది మంది నాయకుల్లో ఒకరు. తొలుత బీహార్ జార్ఖండ్ ప్రత్యేక ప్రాంత కమిటీ కార్యదర్శిగా సేవలు అందించిన అనల్దా దాదాపు దశాబ్దానికి పైగా కేంద్ర కమిటీ సభ్యుడిగా కొనసాగారు. పార్టీ కేంద్ర కమిటీ సభ్యత్వం ఉండి ఎన్కౌంటర్ అయిన 4వ ఆదివాసీ నాయకుడు అనల్దా. మొన్నే టాప్ కమాండర్ మడ్వి హిడ్మా ఏపీలో ఎన్కౌంటర్ అవ్వగా ప్రయాంగ్ మార్గి సహదేవ్ సోరెన్లు పోలీసుల కాల్పులో మరణించారని చెప్పి చూస్తూ ఉన్నాం. మేము సైతం 15 మంది మొత్తం 15 మంది మావోయిస్టుల ఎన్కౌంటర్లో మరణించగా అందులో ప్రాథమికంగా దర్యాప్తులో 11 మందిని అధికారులు గుర్తించారు. వీరంతా జార్ఖండ్కు చెందిన వారే. అందులో సీసీ సభ్యుడు అనల్దా మొత్తం రూపాయలు 2,30,00,000 రివార్డు, అనోల్ద్ అలియాస్ సునంత్ 90 లక్షల రివార్డు, అమిత్ మూండా 62 లక్షల రివార్డు, పింటూ లోహారా 5 లక్షల రివార్డు, లజిత్ అలియాస్ లాలు 5 లక్షల రివార్డు, రాజేష్ ముండా అలాగే బుల్బుల్ అల్డా, బాబితా, పూర్ణిమ, సుర్జాముని, జోంగా, సమీర్, సోహరి, సోమ, ఓనాగా ఉన్నారని చెప్పేసి సమాచారం. జార్ఖండ్లోనూ మావోయిస్టు పార్టీ బలంగా కొనసాగింది. ఆపరేషన్ కగార్ తర్వాత బలహీనపడుతూ వచ్చింది. ఈ రాష్ట్రం నుంచి పార్టీ కేంద్ర కమిటీలో నలుగురు నేతలు ఉన్నారు. మిసిర్ బేస్రా అలియాస్ సాగర్ పొలిటికల్ బ్యూరో సభ్యుడు కూడా. పతిరామ్ మార్గి అలియాస్ అనల్దా, అస్లిం మండల్ అలియాస్ ఆకాష్, పూసునరి నరహరి అలియాస్ సంతోష్లు సీసీ సభ్యులుగా ఉన్నారు. తాజాగా వీరిలో అనల్దా మరణించడంతో రాష్ట్రం నుంచి మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీలో ఇక ముగ్గురే మిగిలి ఉన్నారు. ఈ ముగ్గురితో పాటు మరో ముగ్గురు నేతలు కేంద్ర కమిటీలో ప్రస్తుతానికి మిగిలి ఉన్నట్లు తెలుస్తున్నది. తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్జీ, ముప్పుల లక్ష్మణరావు అలియాస్ గణపతి, మల్లా రాజిరెడ్డి అలియాస్ సంగ్రామ్లు ఉన్నారు. దీంతో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీలో సభ్యుల సంఖ్య అరుకు పడిందని చెప్పి చూస్తూ ఉన్నాం. వీళ్ళు తెలంగాణలో తిరుపతి కావచ్చు, లక్ష్మణరావు కావచ్చు, రాజిరెడ్డి వీళ్ళంతా కూడా తెలంగాణ వాళ్ళు. మరి వీళ్ళన్నా లొంగిపోతారా, ఎన్కౌంటర్లో మరణిస్తారా, తప్పించుకుంటారా అనేది చూడాలి. ఇక వీళ్ళు లొంగిపోవాలి అని చెప్పేసి పోలీసులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. తెలంగాణ పోలీసులు కూడా స్వాగతిస్తూ ఉన్నారు. నేనేమంటా ఉన్నా ఇంకొక అంశం, ఎవరైతే వీళ్ళ సమాచారాన్ని తెలియజేస్తూ ఉన్నారో ఆ సిగ్గు మాలిన నీతి మాలిన వాళ్ళకు నేనేమని చెప్తా ఉన్నా అంటే, మీరు వాళ్ళ చావును కోరుకోకండి, వాళ్ళ జీవితాన్ని కోరుకోండి, వాళ్ళను లొంగిపోయే విధంగా ప్రేరణ చేయండి, వాళ్ళని తీసుకొచ్చే ప్రయత్నం చేయండి. ఒక్కసారి కాకపోతే 100 సార్లు చెప్పి చూడండి. వాళ్ళ ప్రాణాలు అవసరం, వాళ్ళ ప్రాణాలు బ్రతకాలి, వాళ్ళ కుటుంబాలకు వాళ్ళని మనుషులుగా అప్పచెప్పండి. ఇన్ని రోజులు సమాజం సేవ కోసం వాళ్ళు బయటకు వెళ్తే ఇలా కుటుంబం కోసం అన్న వాళ్ళు బతకాలి కదా. వాళ్ళను పట్టించి చంపించే ప్రయత్నం చేయకుండా తెచ్చి లొంగిపోమ్మని చెప్పేసి వాళ్ళకు రాజ్యాంగ విలువలు చెప్పండి. వాళ్ళకు విలువలు తెలియదని కాదు, మళ్ళీ మీరు ప్రయత్నించండి, వాస్తవాలు చెప్పండి. సమాజంలో జరుగుతున్న అన్యాయాలను, అక్రమాలను ఇక్కడ నుండి ప్రశ్నించని చెప్పండి. మేము వచ్చిన తర్వాత మాకు జరిగిన మేలు ఇదే అని చెప్పేసి చెప్పండి. కానీ వాళ్ళ సమాచారం అందించి వాళ్ళని చావును కోరుకోకండి అని చెప్పేసి దయచేసి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా.